గొప్ప దార్శనికుడు, పేద ప్రజలకు మేలు చేయాలన్న తపన కలిగిన వ్యక్తి. 15 కోట్ల తెలుగు జాతి ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని దర్శకాగ్రేసరుడుగా పేరుగాంచి, తను సినిమాలు తీయకపోయినా మొత్తం సినిమా ఇండస్ట్రీని అంతా కూడా శాసిస్తున్నటువంటి వ్యక్తి. ఓ రాజకీయ నాయకుడిగా ప్రజలకు మంచి చేయాలన్నటువంటి తపనతో అనేక రకాలుగా ప్రజలకు మేలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరీ ముఖ్యంగా ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆయనను కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన చూపినటువంటి అత్యంత ఆత్మీయత, ప్రేమ, ఇవే కాకుండా జగన్ నువ్వు ముఖ్యమంత్రివి కావాలి, నీలాంటి వ్యక్తి రాజకీయాలలో ఉండాలి అని ఆయన ఆశీర్వదించినటువంటి తీరు అంతటితోనే సరిపెట్టకుండా ఈ సంవత్సరం ఆఖరుకల్లా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని, అది కూడా బేషరతుగా చేస్తాను, నీవు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరుగుతాను అని ఆయన ఎంతో ఆదరణతో మాట్లాడినటువంటి మాటలు మర్చిపోలేనటువంటివి. మేమందరము కూడా నీలాంటి వ్యక్తి కోసమని చూస్తున్నాం, ఈ పరిపాలన పోవాలి, ఒక మంచి నాయకుడు నీలో కనపడుతున్నాడు, ప్రతిరోజు నీలో ఎదుగుదల చూస్తున్నాను, నీవు రాజ్యాన్ని చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది అని ఆయన పేర్కొనటము. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఆయన్ను పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళటం కూడా జరిగింది. మొన్న మే 4వ తారీఖున దాసరి గారి పుట్టినరోజున జగన్మోహన్ రెడ్డి గారు తన శుభాకాంక్షలను కూడా అందజేశారు. మా పార్టీకి వచ్చి ఎనలేనటువంటి సేవ చేయాలని తప్పించినటువంటి వ్యక్తి ఆయన. ఈ రకంగా మనలందరినీ కూడా వదిలి దూరం వెళ్ళటం అన్నది నిజంగా కూడా మాకందరికీ కూడా తీరని శోకాన్ని మిగులుస్తున్నది. వ్యక్తిగా నేను ఒక గురువుగా ఆయన్ను అభిమానిస్తాను. నేను సినిమా రంగానికి సంబంధించినటువంటి వాడిని కాను, కానీ ఎన్నో విప్లవాత్మకమైన సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాలు వారు తీశారు. ఆ సినిమాల ద్వారా మేమందరం కూడా చాలా సమాజం పట్ల ఎలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని నేర్చుకున్నాం ఆ సినిమాల ద్వారా. దాసనారాయణరావు గారు నాలాంటి వాళ్ళని ఎంతోమందిని స్ఫూర్తిని రగిలించినటువంటి వ్యక్తి. రాజకీయాలలో ఒక విలువలు ఉండాలని చాలా ఆచరణ సాధ్యంగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ కూడా అందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటివి. దాసరి గారు మరణం మొత్తం తెలుగు జాతి ప్రజలకు అందరికీ కూడా చాలా తీరని లోటు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆయన పార్టీకి వచ్చి పార్టీలో చేరి ఏమాత్రము కూడా ఏ రకమైనటువంటి కమిట్మెంట్స్ కాకుండా బేషరతుగా నేను వస్తాను జగన్, నీ పార్టీలో చేరతాను, నిన్ను ముఖ్యమంత్రిని చేయటం కోసమని నేను మొత్తం రాష్ట్రమంతా తిరుగుతాను అని ఆయన చెప్పినటువంటి మాటలు నా చెవుల్లో రింగుమని మ్రోగుతున్నాయి. అలాంటి గొప్ప వ్యక్తి మరణించటం చాలా బాధ కలిగిస్తున్నది. వ్యక్తిగా నాకు, మా పార్టీకే కాకుండా మొత్తం తెలుగు జాతికి అంతటికీ కూడా దాసరి గారి మరణం ఒక తీరని లోటు. మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే దాసరి లాంటి దిగ్గజం కోల్పోవటం అన్నది అత్యంత బాధ కలిగించేటువంటి విషయం. ఈ సందర్భంగా వారి కుటుంబానికి మా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను.